మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అనుకోకుండా పొద్దున్నే బంధువులు వచ్చారు. దోసల పిండి అయిపోయింది. నా కోసమని సేమియా ఉప్మా చేసుకుంటున్నానని చెప్పాను కదా! ఎలా చేశానో ఈ వీడియో ద్వారా మీకు చెప్తాను. ముందు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి నేతిలో ఒక స్పూన్ జీడిపప్పు వేయించి వేరే గిన్నెలోకి తీసుకున్నాను. ఒక స్పూనే కాదు 2-3 స్పూన్లు జీడిపప్పు వేసుకోవచ్చులేండి. కానీ నేను కొద్దిగా వేశాననమాట. జీడిపప్పు వేగిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని అదే కళాయిలో నేతిలో సేమియా 1 కప్పు సేమియా వేయించుతున్నానండి. సేమియా చక్కగా వేయించుకున్న తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని అదే కళాయిలో కొద్దిగా నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర పోపు గింజలు వేసి పోపు గింజలు వేగిన తర్వాత కొద్దిగా చిన్న అల్లం ముక్క అనమాట కచ్చాపచ్చ దంచి వేశాను. అల్లం వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లి ముక్కలు వేసి ఉల్లి ముక్కలు వేగిన తర్వాత ఒకే ఒక టమాటా సన్నగా తరిగి వేశానండి. అంటే తక్కువ చేస్తున్నా కాబట్టి ఉల్లి ముక్కలు తక్కువే వేశాను, టమాటా ముక్కలు కూడా తక్కువగానే వేశాను. ఇప్పుడు కప్పు సేమియాకి కప్పున్నర ఎసరు పోస్తున్నానండి. రుచికి సరిపడా అంత ఉప్పు, కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. తాలింపులో కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది. నేను మర్చిపోయి ఇప్పుడు వేసాను అనమాట. ఎసరు మంచిగా మసిలేటప్పుడు వేయించి పెట్టిన సేమియా కూడా వేసేస్తున్నాను. ఇక్కడ కప్పు సేమియాకి కప్పున్నర వాటర్ పోసానండి. మామూలుగా మనం ఉప్మా చేసేటప్పుడు సుజీ రవ్వ కానీ గోధుమ రవ్వ కానీ చేసేటప్పుడు కప్పుకి 2 కప్పుల వాటర్ పోస్తాము. సేమియా ఉప్మాకి అలా కదండి. ఎక్కువ వాటర్ పోసామనుకోండి సేమియా ఒకదానికొకటి అతుక్కొని ముద్దలా అవుతుందన్నమాట. సేమియా ఉప్మా రెడీ. వేయించిన జీడిపప్పు కూడా వేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి.